కృష్ణం వందే జగద్గురుం. జై శ్రీకృష్ణ. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. సెప్టెంబర్ 8 నుండి 21 వరకు మహాలయ పక్షాలు ప్రారంభం. ఖచ్చితంగా పాటించాల్సిన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ నెల సెప్టెంబర్ 8వ తేదీ నుండి సెప్టెంబర్ 21 వరకు మహాలయ పక్షాలు ఏర్పడబోతున్నాయి. భాద్రపద బహుళ పాడ్యమి నుండి అమావాస్య వరకు ఈ మహాలయ పక్షాలు ఏర్పడబోతున్నాయి. వీటిని పక్షాలని కూడా అంటారు. సెప్టెంబర్ 8 నుండి 21 తేదీ వరకు ఈ 15 రోజులు తప్పనిసరిగా కొన్ని నియమాలను పాటించాలి. అసలు మహాలయ పక్షాలంటే ఏమిటి? ఈ 15 రోజులు ఎలాంటి నియమాలను పాటించాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. సెప్టెంబర్ 8 నుండి 21 వరకు చనిపోయిన మన పెద్దలను పూజించాలి. ఎందుకంటే ఈ మహాలయ పక్షాల్లో చనిపోయిన మీ పూర్వీకులు భూలోకానికి వస్తారట. అదేవిధంగా చనిపోయిన మన పూర్వీకులను ఆరాధించాలి. మన కుటుంబంలో మరణించిన మన తల్లిదండ్రులు గాని, తాత ముత్తాతలను గాని ఈ మహాలయ పక్షాల్లో తప్పనిసరిగా స్మరించుకోవాలి. అప్పుడు మంచి జరుగుతుంది. సెప్టెంబర్ 8 నుండి 21 వరకు ఈ 15 రోజులు తప్పనిసరిగా మీ పితృదేవతలను పూజిస్తే మంచి జరుగుతుంది. ఈ మహాలయ పక్షాల్లో తప్పనిసరిగా మీ పూర్వీకులకు తర్పణం అందించాలి. తద్వారా మీ కుటుంబంలో ఎలాంటి కష్టాలు లేకుండా మీ పూర్వీకుల ఆశీర్వాదం మీ కుటుంబంపై ఉంటుంది. 15 రోజుల పాటు చనిపోయిన మన పెద్దలు మన ఇంటి చుట్టూ తిరుగుతారట. కాబట్టి ఈ పితృపక్షాల్లో తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించాలి. పితృదేవతలను పూజించేవారు ఈ 15 రోజుల పాటు బ్రహ్మచర్యం పాటించాలి. ముఖ్యంగా ఈ మహాలయ పక్షాల్లో శుభకార్యాలు నిర్వహించకూడదు. వివాహాలు చేయడం, ముహూర్తాలు పెట్టుకోవడం, నామకరణాలు చేయడం ఇలాంటి శుభకార్యాలను అసలు చేయకూడదు. అదేవిధంగా గృహప్రవేశాలు కూడా చేయకూడదు. అలాగే కొత్త ఇల్లులు మారకూడదు. ఈ మహాలయ పక్షాల్లో ఎలాంటి మంచి పనులను ప్రారంభించకూడదు. పుణ్యక్షేత్రాలకు వెళ్ళి తల వెంట్రుకలను కూడా ఇవ్వకూడదు. భూములు కొనకూడదు. అలాగే భూములు రిజిస్ట్రేషన్ కూడా చేయించుకోకూడదు. ఈ మహాలయ పక్షాలను పీడదినాలుగా భావిస్తారు. కాబట్టి ఈ 15 రోజుల పాటు మీ ఇంట్లో ఎలాంటి శుభకార్యాలను పెట్టుకోకండి. ముఖ్యంగా ఈ మహాలయ పక్షాల్లో మీ ఇంట్లో ఉన్న చిన్నపిల్లలను తిట్టడం గాని, కొట్టడం గాని అసలు చేయకూడదు. ఎందుకంటే ఈ పితృపక్షాల్లో 15 రోజుల పాటు తమ వారసులను చూడడానికి పూర్వీకులు భూమిపై తిరుగుతూ ఉంటారంట. కాబట్టి మీ ఇంట్లో ఉన్న చిన్నపిల్లలు ఏడిస్తే మీ పూర్వీకులు కూడా బాధపడతారట. అదేవిధంగా ఈ మహాలయ పక్షాల్లో కొత్త వస్తువులను అసలే కొనకూడదు. కొత్త బట్టలను కొనడం, బంగారపు నగలు కొనడం చేయకూడదు. ముఖ్యంగా ఈ 15 రోజుల పాటు జుట్టు కత్తిరించడం, గడ్డం తీసుకోవడం అస్సలు చేయకూడదు. అలాగే ఈ 15 రోజుల పాటు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తెల్లవారుజామునే నిద్రలేవాలి. పొరపాటును కూడా ఆలస్యంగా నిద్రలేవకూడదు. ప్రతి ఒక్కరూ ఉదయాన్నే స్నానం చేసి మీ ఇంట్లో ఉన్న పూర్వీకుల చిత్రపటాలకు పుష్పాలను సమర్పించి మీ పెద్దలకు నమస్కారం చేసుకోండి. ఇలా చేయడం ద్వారా మీ పితృదేవతలు చాలా సంతోషిస్తారు. అలాగే ఈ పితృపక్షాల్లో 15 రోజుల పాటు చనిపోయిన మన పూర్వీకులు పక్షుల రూపంలో మన ఇంటి చుట్టూ తిరుగుతారట. కాబట్టి మీ ఇంటి ముందుకు ఏవైనా పక్షులు వస్తే వాటికి ఖచ్చితంగా ఆహారం వేయండి. మీ పితృదేవతలు సంతృప్తి చెందుతారు. అలాగే ఈ పితృపక్షాల్లో కాకులకు, వీధి కుక్కలకు తప్పనిసరిగా ఆహారాన్ని పెట్టండి. అదేవిధంగా గోసేవ చేస్తే చాలా మంచిది. గోమాతకు ప్రదక్షిణలు చేయడం, గోవుకు ఆహారాన్ని తినిపించడం ద్వారా జన్మ జన్మల అదృష్టం కలిసి వస్తుంది. ముఖ్యంగా ఈ మహాలయ పక్షాల్లో బ్రాహ్మణులకు తప్పనిసరిగా స్వయంపాకం దానం ఇవ్వాలి. అదేవిధంగా ఇంట్లో ఎలాంటి గొడవలు జరగకూడదు. ముఖ్యంగా ఇంట్లో ఉన్న ఆడపిల్లలు ఏడవకూడదు. ఈ పితృపక్షాల్లో మీ పూర్వీకుల పేరు మీద అన్నదానం చేయండి. మీ పూర్వీకులు స్వర్గానికి చేరుకుంటారు. అన్నదానం చేస్తే అనంత కోటి పుణ్యం లభిస్తుంది. అదేవిధంగా వండిన ఆహారంలో కొంత భాగాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. అలాగే రాత్రి సమయంలో కూడా మీ వంటగదిలో కొంచెం ఆహారాన్ని పెట్టుకోండి. ఎందుకంటే ప్రతిరోజు రాత్రి సమయంలో మన పూర్వీకులు మన ఇంట్లోకి ప్రవేశించి ఇంట్లో ఉన్న ఆహారాన్ని స్వీకరిస్తారట. రాత్రి సమయంలో మన ఇంట్లో అన్నం లేకపోతే మీ పితృదేవతలకు కోపం వస్తుంది. మీ పితృదేవతల కోపంగా ఉంటే మీ కుటుంబంలో ఎన్నో సమస్యలు ఏర్పడతాయి. దీన్నే పితృదోషమని అంటారు. మీ కుటుంబానికి పితృదోషం ఉంటే మీరు చేసే పనుల్లో ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. అలాగే మీ కుటుంబంలో ఉన్న ఆడవాళ్లకు చిన్న వయసులోనే వైవిధ్యం కలుగుతుంది. అలాగే కుటుంబంలో సంతానం లేకపోవడం, పుట్టిన సంతానం జీవించకపోవడం, అనారోగ్య సమస్యలు ఇలా ఎన్నో తీవ్రమైన సమస్యలు ఏర్పడతాయి. ముఖ్యంగా సంతానం లేని దంపతులు ఈ మహాలయ పక్షాల్లో మీ పితృదేవతలను స్మరించుకుంటే ఖచ్చితంగా సంతానం కలుగుతుంది. మధ్యాహ్నం 12 గంటల నుండి 2 గంటల మధ్యలో మీ పెద్దలకు తద్దినాలను నిర్వహించుకోవాలి.
ఈ పితృపక్షాల్లో మీ పెద్దలకు తద్దినాలు సమర్పించేటప్పుడు ఇంటి ముందు ముగ్గులు వేయకూడదు. అదేవిధంగా ఈ పితృపక్షాల్లో ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత మీ ఇంటి ముందు దక్షిణముఖంగా నిలబడి ఆకాశం వైపు చూస్తూ మీ పితృదేవతలకు నమస్కారం చేసుకోవాలి. ఇలా చేయడం ద్వారా మీ పితృదేవతలు ఎంతో సంతోషిస్తారు. మీ కుటుంబంలో ఐశ్వర్యం పెరుగుతుంది. ముఖ్యంగా ఈ మహాలయ పక్షాల్లో మహాలయ అమావాస్య రోజున మీ పెద్దలకు తర్పణం వదలడం, దాన ధర్మాలు చేయడం ద్వారా కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ మహాలయ పక్షాల్లో 15 రోజులు మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. పరిశుభ్రంగా ఉన్న ఇంట్లోకి మీ పితృదేవతలు ప్రవేశిస్తారట. పితృదేవతల ఆత్మకు శాంతి కలగాలంటే ఈ మహాలయ పక్షాల్లో ప్రతిరోజు సాయంత్రం సమయంలో మీ ఇంటి నైరుతి మూలలో ఒక చిన్న దీపాన్ని వెలిగించి స్మరించుకోండి. మీ పితృదేవతల ఆశీర్వాదంతో 7 తరాల అదృష్టం, ఐశ్వర్యం కలిసి వస్తుంది. అదేవిధంగా పేదలకు దానం చేయడం, బ్రాహ్మణులకు భోజనం పెట్టి తాంబూలాలు సమర్పిస్తే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. అదేవిధంగా ఇంటికి వచ్చిన అతిథులకు ఖాళీ చేతులతో బయటికి పంపకండి. ఇది మీ ఇంటికి దోషాన్ని కలిగిస్తుందట. కాబట్టి ఇంటికి వచ్చిన అతిథులకు ఏదైనా బహుమతి ఇచ్చి పంపించండి. కాబట్టి మీకు ఎన్ని కష్టాలున్నా సరే ఈ మహాలయ పక్షాల్లో మీ పితృదేవతలను పూజించండి. ఇక మీ కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వే జన సుఖినో భవంతు.